వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈవేళ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు చేస్తున్నటువంటి కార్యక్రమము శ్రీ గురుభ్యో నమః. ఒకసారి గురువు అంటే ఏమిటి, గురువు అనే పదానికి ఈవేళ ఎటువంటి నేటి సమాజంలో గురువు అనే పదం ఏ స్థితిలో ఉన్నది అనేది ఒకసారి నేను మాట్లాడతాను, వినండి ఒకసారి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి గురువు ఈవేళ అందరికీ కూడా గురువు అవసరం చాలా ఉంది. ఎంత గొప్ప ఖరీదు చేసే బంగారు పళ్ళానికైనా గోడ అంచు కావాలి అంటారు. ఎంత గొప్ప జ్ఞాని అయినా సరే, జ్ఞాని అయినా విజ్ఞాని అయినా ఇంకొకళ్ళైనా అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుతురును అందించేటటువంటి వాడు గురువు. అయితే ఈవేళ గురువు అనే పదము ప్రతి చోట చాలా ఇబ్బందికరంగా లోకుగా మాట్లాడటం జరుగుతుంది. ఒక కాఫీ హోటల్లో టీలు ఇచ్చేవాడి దగ్గర నుంచి, మోటార్ సైకిల్కి బాగు చేసేవాడి దగ్గర నుంచి, వాచీలు బాగు చేసేవాడి దగ్గర నుంచి, మనల్ని ఆటోలు ఎక్కించిన వాళ్ళ దగ్గర నుంచి అందరినీ గురువు 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 అని పిలుస్తున్నారు. మరి గురువు అని అంటే ఏమిటి? గురువుకి ఉండేటటువంటి ఒక నిజమైనటువంటి ఒక పరువు, ఒక గౌరవము ఏమైపోతున్నాయి? మరి ఎంతో కష్టపడి తాను కాలుతూ కరుగుతూ కొవ్వొత్తి ఎలా ఇతరులకు వెలుగుని అందిస్తుందో, నిరంతరం గురువు శిష్యులని అయస్కాంతంలాగా రాపాడిస్తూ తనలో ఉండే గురుత్వ భావనని శిష్యులకు అందించేటటువంటి అయస్కాంత శక్తి కలిగినటువంటి మహనీయుడు గురువు. మరి అటువంటి గురువు ఈవేళ ఏమైపోతున్నాడు? ఒక్కసారి గురువు యొక్క శబ్దాన్ని, తల్లి అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి తల్లి ఈయన తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు. ఆ గురువు ప్రపంచాన్ని చూపించి ఆ ప్రపంచంలో ఎలా మసులుకోవాలో నడత జ్ఞానము నేర్పి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని నేర్పేవాడు గురువు. మరి అటువంటి గురువుని ఈవేళ గురువు అనే పదం వినాలంటేనే మనకు ఒక దొరువు వేస్తున్నట్లుగా, తెరమేస్తున్నట్లుగా ప్రతి చోట గురువు గురువు అనే పదం మనకి వినపడుతోంది. మరి అటువంటి గురువుకి నిజంగా ఈవేళ పరువు ఎక్కడుంది, విలువ ఎక్కడుంది? నిజమైనటువంటి గురువుకి గురువు అనే పదానికి ఒక పరువు కానీ విలువ కానీ ఎక్కడ ఉన్నది? అందరికీ విజ్ఞాన ఆదరణ అందించే గురువు నేటి సమాజంలో బతకటం బరువైన గురువుగా, గురుత్వ భావన కోసం కరువుగా వెతుక్కుంటున్నాడు. నాకు ఎక్కడ గురుస్థానం ఉంటుందా అని చెప్పేసి.